ఇచ్చేటటువంటి విశ్లేషణలో ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారు అన్నటువంటి సమాచారం మనం ఇవ్వాల్సిన సందర్భం అయితే కాదు. బట్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరో పార్టీ మీద దాడి చేసినప్పుడు ఆ ఏ పార్టీ అయినా సరే ఆ సమాచారం మాత్రం మీరు నిర్మోహమాటంగా చెప్పండి. అలాగే ఇవాళ తెనాలి సంఘటన చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఒకే ఒక అభ్యర్థన చేయబోతున్నా. ఎక్కడైనా ఒక రాజకీయ నాయకుడు అని అంటే మన సేవకుడు మాత్రమే. 200% హీజ్ అవర్ సర్వెంట్, నాట్ ఎ డిక్టేటర్. యు జస్ట్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఒక పార్టీ అభ్యర్థి వెళ్ళి ఓటర్ మీద ఏ కారణంతో దాడి చేశాడు అన్నదే అనవసరమైనటువంటి విషయం. అక్కడ ఆయనకి ఏదైనా అభ్యంతరం ఉంటే ఎవరి మీదైతే దాడి చేశాడో అభ్యర్థిగా ఉన్నటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎందుకు దాడి చేశాడు అన్నది సెకండరీ. దాడి చేయటం అనేది అభ్యంతరకరం, శిక్షార్హం. శిక్ష ఉందా లేదా అన్నది ఆలోచన చేయాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాము అనంటే నిజంగా నాగరిక సమాజానికి మనం పునాదులు వేస్తున్నామా? ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలు జరుగుతున్నప్పుడు కోట్లాది రూపాయలు దొరికాయని వార్తలు వస్తాయి. ఒక్కడి మీదైనా సరే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించి ట్యాక్స్ వేసి మళ్ళీ మిగతా డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకునే యంత్రాంగం ఉంటే మరి ఎన్నికల వల్ల ఫలితం ఏంటి అన్నటువంటి సామాన్యుడు ప్రశ్నకి మేధావులు కూడా సమాధానం ఇవ్వలేని దశలో ఎన్నికలు జరగడం అనేది బాధాకరం కాదా? రెండోది, ఇవాళ దాడి చేశాడు అని అంటే శిక్ష ఉండాలి కదా. అసలు అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం లేదు అని డిక్లేర్ చేసేటటువంటి చట్టాలుంటే ఇలాంటి దాడులు చేయగలిగే అవసరం ఉంటుందా, అవకాశం ఉంటుందా? అలాగే మరో ప్రాంతంలో జనసేనకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ని కూడా కిడ్నాప్ చేశారన్న వార్త. ఎంత ఆశ్చర్యం, ఎంత అసహ్యం! ఇవే రాజకీయాలంటే ప్రజలను అందుకే గుర్తించమంటున్నాం. పదే పదే చెప్తున్నటువంటి మాట అదే. మీ తలరాతను మార్చుకునేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది మీ చేతుల్లో ఉన్నది. దుర్మార్గులను, దుష్టులను, అలాగే పనికిమాలిన విధవలను మీరు రాజకీయాల్లోకి అవకాశం ఇస్తే నేరస్తులు వాళ్ళు కాదు, ఎన్నుకున్నటువంటి మీరు మాత్రమే. నేరస్తులు మీరు మాత్రమే. ఇవాళ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత మరి అక్కడ నియోజకవర్గ ప్రజలు ఇచ్చేటటువంటి తీర్పు ఎలా ఉంటుందో చూడాల్సిన ఆసక్తికరమైనటువంటి అంశం కూడా ఉంటుంది. హౌ డేర్ హీ ఈజ్. కొడతారా? అతను కొట్టగానే మళ్ళీ అతని అనుచరులు తీవ్రమైనటువంటి దాడి చేస్తారా? ఎవరైతే దాడిలో బాధపడ్డాడో, విక్టిమ్ ఉన్నాడో అతను హూ ఎవర్ మే బీ అతను బహుశా రౌడీ షీటర్ అయినా ఐ డోంట్ మైండ్. అలాగే మరొక పార్టీకి సంబంధించి ఏదైనా చేయకూడనటువంటి కార్యక్రమం అక్కడ చేస్తున్నా సరే ఐ డోంట్ మైండ్. బికాజ్ అభ్యర్థి అనేవాడు, రాజకీయాల్లో ఉండేవాడు చట్టాన్ని గౌరవించాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు రిపోర్ట్ చేయొచ్చు, లేదా ప్రిసైడింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లొచ్చు. ఇవన్నీ వదిలేసి నాకు అహం ఉన్నది, నాకు శక్తి ఉంది, నాకు పొగరుంది, నాకు డబ్బు ఉంది, జనం పిచ్చోళ్ళు, నేను కొట్టినా పర్వాలేదు, నేనే గెలుస్తాను అన్నటువంటి అహం నేర్పేటటువంటి పరిస్థితి ప్రజలు గనక మేల్కోకపోతే ఇలాంటి దాడులు మీ మీద కూడా జరుగుతూనే ఉన్నాయి. అందుకే అంటున్నా, ఈ మధ్యలో ఎన్నికల సందర్భంగా నేను చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రజలను పదే పదే ఆలోచించమంటున్నా. మొదటిగానే చెప్పా, మీ బిడ్డల మీద గౌరవం ఉన్నా, ప్రేమ ఉన్నా, బాధ్యత ఉన్నా, మీ బిడ్డల భవిష్యత్తుకు పునాదులు వేసే వాళ్ళని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది కదా. దాన్ని వదిలేసి నాకు అది లేదు, ఇది లేదు, అలాగే ఈ నాయకుడు అవినీతి పరుడు, ఇలా చర్చల్లో పాల్గొనడమో, పేపర్లో వార్తలు చేసుకోవడమో, సోషల్ మీడియాలో మాట్లాడడమో ఇది కాదు మీరు చేయాల్సింది. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించండి, దుర్మార్గులను పారదోలండి. అది అభ్యర్థిస్తూ, అలాగే విజయవాడ కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మా కరస్పాండెంట్ ఏడుకొండలు కూడా సిద్ధంగా ఉన్నారు. ద మోస్ట్ సెన్సిటివ్ ప్లేసెస్ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. ఏడుకొండలు గారు, ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఏ నియోజకవర్గాల్లో తాజాగా మీకున్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ సార్. ఈరోజు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ తర్వాత 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ దశ చూస్తే ఈరోజు
ఉదయం 11 గంటలకు నమోదైనటువంటి ఓటింగ్ శాతాన్ని ఒకసారి చూసినట్లయితే ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి తిరువూరు 18.30%, అలాగే విజయవాడ పశ్చిమ 23%, విజయవాడ సెంట్రల్ 23.1%, అలాగే విజయవాడ తూర్పు 26.67%, అలాగే మైలవరం 19%, నందిగామ 20.55%, జగ్గయ్యపేట 17.45%. అట్లా చూస్తే ఇటు గన్నవరం మాత్రం స్వల్పంగానే అయ్యిందని చెప్పుకోవచ్చు, మందకొడగా నడుస్తుంది, కేవలం 10% అయింది. అలాగే గుడివాడ మరింత మందకొడగా నడుస్తుంది, కేవలం 9% అయింది. పెడన నియోజకవర్గం వచ్చి 12.7%, అలాగే మచిలీపట్నం వచ్చేసి 10.49%, అవనిగడ్డ 10.74%, అలాగే పామరు 12.42%, అలాగే పెనమలూరు వచ్చేసి 10.98% ఓటింగ్ అయితే నమోదైంది. అయితే ప్రస్తుతానికి ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు సంబంధించి ఈ ఉదయం నుంచి కూడా కొన్ని చోట్ల చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అలాగే జగ్గయ్యపేటలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో పోలీసులకు అలాగే ఓటర్లకు మధ్య తోపులాట జరిగినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 61, 62, 63, 64 బూతుల్లో ఈవీఎంలు మొరాయించడంతో సుమారు గంట పాటు అక్కడ ఈ యొక్క ఏదైతే ఓటింగ్ సరళి అనేది ఆగిపోయింది. అనంతరం ప్రారంభమైన తర్వాత అక్కడ ఉండేటువంటి సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఓటు వేసి బయటకు వచ్చినటువంటి మహిళలకు కానీ కొంతమందికి ఇంకు అనేది వేయకపోవడం వల్ల వారంతా కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ఖచ్చితంగా దొంగ ఓట్లు వేస్తున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ఒక వృద్ధ మహిళ అయితే అభిప్రాయం వ్యక్తం చేసింది. తనకు ఓటు వేసిన తర్వాత ఇంకు వేయలేదంటూ కూడా ఆమె స్వచ్ఛందంగా వచ్చి మీడియాకి చెప్పడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఈ విధంగా జరుగుతుందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. ఇది ఖచ్చితంగా వాటర్లో మాత్రం కొంతవరకు చెప్పాలంటే ఇది ఇప్పుడు ప్రస్తుతం అందరూ కూడా అదే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తూర్పు నియోజకవర్గంలో ఏం జరుగుతుందనే దాని మీద ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఎప్పటికప్పుడు కూడా అన్ని చోట్ల నుంచి వెబ్ క్యామ్ల ద్వారా ఇటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అలాగే అబ్జర్వేర్లను కూడా ఎప్పటికప్పుడు ఏదైతే సంఘటనలు జరుగుతున్నా ఆ ప్రాంతాలకు తక్షణమే పంపడం, అక్కడ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది సంఘటనలు అనే దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. అయితే ఎక్కడికక్కడ 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏదైతే అధికార పార్టీ కానీ ప్రతిపక్షాల పార్టీలు కానీ సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు నేరుగా ఓవరాల్ గా జిల్లాకు సంబంధించిన సమాచారంతో పాటు మీరు ముఖ్యంగా గన్నవరం పరిస్థితి ఏంటి? ఉద్రిక్త వాతావరణం ఉన్నదా? స్వేచ్ఛగా ఓట్లు వేయగలిగేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఓటర్లు కొద్దిగా ప్రశాంతంగా ఉండే దశ కనపడుతోందా? ప్రస్తుతానికైతే గన్నవరం అయితే మాత్రం ప్రశాంతంగా ఏదైతే ఓటింగ్ జరుగుతుంది, కానీ అక్కడ ఓటింగ్ శాతం చూస్తే మాత్రం కొంచెం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం 9 నుంచి 10% మాత్రమే 11 గంటల వరకు ఓటు శాతం నమోదైంది. చూస్తే ఈ రోజు ఇక్కడ వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒక పక్క మబ్బు ఉంది, అలాగే పెద్దగా వేడి లేనటువంటి నేపథ్యంలో ఓటింగ్ శాతం ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశాజనకంగా జరుగుతున్నప్పటికీ కూడా గన్నవరం గుడివాడకు వచ్చేసరికి మాత్రం ఓటర్లు ఎందుకు బయటకు లేదనేది మాత్రం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధికారులు దాని మీద కూడా దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 79.84% ఈసారి 83 నుంచి 84% వరకు పెరుగుద్దని చెప్పేసి ముఖేష్ కుమార్ మీనా ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఇక్కడ గన్నవరం ఇటు గుడివాడ పరిస్థితి చూస్తే మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇది అంటే అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకపోయినప్పటికీ కూడా ఓటర్లు ఎందుకు బయటకు రావట్లేదు అనే దాని మీద కొంచెం మీమాంస అయితే కొనసాగుతుంది. ఖచ్చితంగా అంటే ఈ రోజు సాయంత్రానికల్లా మరి అక్కడ ఓటు శాతం పెరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి సార్. అలాగే మరి గుడివాడకు సంబంధించిన సమాచారం ఏంటి? గుడివాడకి సంబంధించి అక్కడ కూడా మందకోడగానే ఈ యొక్క ఓటింగ్ శాతం అనేది ఓటింగ్ సరళి కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణాలు ఏంటనే దాని మీద ఇప్పుడు అధికారులు అయితే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంటే ఇటు గుడివాడతో పాటు గన్నవరం రెండు పక్కపక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలు రెండు కూడా అందరి చూపు కూడా గుడివాడ గన్నవరం వైపు కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏం జరగబోతుంది అని చెప్పేసి ఈసారి అయితే ఇటు
అంటే అక్కడ గతంలో జరిగినటువంటి అల్లర్లు కానీ అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనలకు సంబంధించి ఈసారి ఏం జరగబోతుందని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అటు కొడాలి నాని కానీ వంశీ కానీ వీరిద్దరూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు, అటు ఏదైతే టీడీపీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానీ, వారు గన్నవరంలో ఏదైతే టీడీపీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కానీ, అలాగే గుడివాడలో జరిగినటువంటి టీడీపీ కార్యాలయాల మీద జరిగినటువంటి దాడి, టీడీపీ కార్యాలయాల వద్దకు వెళ్లి కవింపు చర్యలకు దిగి మరి గొడవలు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటికే అవి రెడ్ జోన్ లో ఉన్నాయి, డేంజర్ జోన్ లో ఉన్నాయని చెప్పేసి గతంలో ఏదైతే ఇంటెలిజెన్స్ ప్రకటించింది. కాబట్టి ఆ ప్రాంతంలో ఓటర్లు ఎందుకు బయటకు రావట్లేదు, ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చేమో. ఒకవేళ అల్లర్లు జరుగుతాయనే భయంతో కూడా ఓటర్లు బయటకు రావటం లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మాత్రం పోలీసులు కానీ అక్కడ ఉండేటువంటి ఏదైతే పోలింగ్ సిబ్బంది కానీ వారంతా కూడా మేమున్నాం, ధైర్యంగా వచ్చి ఓటు వేయండి అంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఓటింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా నమోదవుతూ ఉంది సార్. అలాగే జోగి రమేష్, ఆయన నియోజకవర్గ పరిస్థితి ఏంటి? అక్కడ ఓటర్లు ఉత్సాహంగా వచ్చి ఓటేసినటువంటి వాతావరణం కనపడిందా? పెనమలూరులో ఏదైతే ఇప్పుడు ఈ విజయవాడ రోడ్లు కానీ ఇవన్నీ కూడా చాలా ఆశాజనకమైనటువంటి ఓటింగ్ శాతం అయితే మాత్రం కొనసాగుతుంది. ఇటు ముఖ్యంగా ఈ రెండు జిల్లాలకు సంబంధించి కేవలం తూర్పు నియోజకవర్గం మాత్రం రికార్డు స్థాయిలో 26.67% ఇప్పటి వరకు కూడా నమోదైంది. పెనమలూరులో కూడా ఆశాజనకమైనటువంటి ఓటింగ్ శాతం అయితే నమోదవుతుంది. సాయంత్రానికి మరింత పెరుగుద్దని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా చెప్పాలంటే గతంలో కంటే కూడా ఈ రోజు కొంతవరకు తగ్గినప్పటికీ కూడా ఈ పక్క నియోజకవర్గాలతో చూసుకుంటే పెనమలూరు కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే అలాగే ప్రత్యేకంగా జగ్గయ్యపేట కూడా వార్తల్లోకి వచ్చింది. కారణం